నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో పరిశీలిద్దాం. పోటీ పరీక్షలలో ఫలితాలు త్రుటిలో తప్పిపోతున్న వాళ్ళు ఎవరైనా సరే, పోటీ పరీక్షలలో ఫలితాలు అనుకూలంగా రావాలంటే, పోటీ పరీక్షలలో విజయాలను సిద్ధింపజేసుకోవాలంటే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయంలో గణపతికి లేత రంగులో ఉన్నటువంటి వస్త్రాలను సమర్పించండి. గణపతికి అలసందలు కందులు కలిపి తయారు చేసినటువంటి గారెలను నివేదించండి. స్వామివారికి నివేదించిన ఆ గారెలను ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేస్తే గణపతి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. అలాగే మీరు ఏ పని తలపెట్టినా సరే, ఏదో ఒక కారణం రీత్యా ఆ ముఖ్యమైన పనులన్నీ ఎప్పుడు ఆగిపోతూ ఉన్నట్లయితే, మీరు తలపెట్టిన పనులన్నీ ఆగిపోతున్న తరుణంలో ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గర లేదా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్ల కింద గణపతి విగ్రహం ఉన్నట్లయితే ఆ గణపతి విగ్రహానికి పాలు పోసి నమస్కారం చేయండి. ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకించండి. మీరు ఎటువంటి పనులు తలపెట్టినా సరే ఆ పనులు ఆగిపోకుండా సకాలంలో పూర్తి చేసుకుని విజయవంతం కావటానికి ఈ ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు పంటలు బాగా పండటానికి, సకాలంలో పంట చేతికి అందటానికి, వ్యవసాయ రంగంలో అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పసుపచ్చటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం హలాయుధాయ నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోవాలి. అలా చేస్తే వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించవచ్చు. దంపతుల మధ్యలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దంపతుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవటానికి విష్ణు సహస్రనామంలో ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని బుధవారం 108 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శతానందాయ నమః. ఇది ఆ అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు మనస్ఫూర్తిగా జపించుకుంటూ విష్ణువుని స్మరించుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని చక్కటి అన్యోన్యతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే వ్యాపారంలో అభివృద్ధిని పొందాలంటే, వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలను సిద్ధింపజేసుకోవాలంటే పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ములను ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటను గణపతి చిత్రపటం దగ్గర ఉంచి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వక్రతుండాయ హుం ఈ మంత్రాన్ని జపించిన తర్వాత పసుపు కొమ్ములు మూటగట్టినటువంటి ఆ పసుపు రంగు వస్త్రాన్ని వ్యాపార స్థలంలో నగదు దాచే ప్రాంతంలో ఉంచండి. అలా చేస్తే బుధుడు వ్యాపార కారకుడు కనుక, బుధుడికి అధిష్టాన దేవత గణపతి కనుక గణపతి అనుగ్రహం ద్వారా వ్యాపార రంగంలో విశేషమైన రీతిలో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే బుధవారం నాడు గణపతిని వక్కలతో పూజిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః అని జపించుకున్నట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే బుధవారం రోజు గణపతిని వక్కలతో పూజిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. బుధవారం నాడు గణపతిని శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేస్తే ఇద్దరి అనుగ్రహానికి పాత్రులై చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారిని ఏ విధంగా పూజించాలో, దత్తాత్రేయ స్వామివారి షోడశ అవతారాల్లో దాగి ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భక్తి నొసంగుమయ్య మిము పాడి ముదంబున తేలియాడగన్, శక్తి నొసంగుమయ్య మనసా భజించి కృతార్థనౌటకున్, యుక్తి నొసంగుమయ్య తమయున్కి గన్గొని దాపుసేరగన్, ముక్తి నొసంగుమయ్య మరి పుట్టువు బాయగ శ్రీ జనార్దన. ఓ జనార్దన స్వామి, భక్తి నొసంగుమయ్య మిము పాడి ముదంబున తేలియాడగన్. భక్తి గనక ఉన్నట్లయితే ఆ
గాఢమైన దృఢమైన భక్తి, నిజభక్తి, మధుర భక్తి. ఆ మధుర భక్తితో మైమరచిపోయి ఆ పరమాత్మను పాడి ఆడి పరవశించవచ్చు. ఆ పరమాత్మనే తన దగ్గరకు రప్పించవచ్చు. మధురమైన నిజమైన దృఢమైన భక్తికి అంతటి శక్తి ఉన్నది. కనుక నాకు ఆ మధురమైన భక్తిని దృఢంగా ప్రసాదించవయ్యా స్వామి. భక్తినొసంగుమయ్య మిము పాడి ముదంబున తేలియాడగన్. పరమానందంలో తేలిపోవచ్చు. ఆ పారవశ్య స్థితి అటువంటిది. అది భక్తి మాత్రమే ఇస్తుంది. కనుక భక్తినొసంగుమయ్య, శక్తినొసంగుమయ్య మనసా భజించి కృతార్థనౌటకు. మనస్సుతో నిన్ను ధ్యానించి కృతార్థత చెందాలంటే మాత్రం శక్తి కావాలి. ఆ శక్తి యమ నియమములతో, ఎన్నో కష్టతరమైనటువంటి సాధనలతో మాత్రమే ఈ మనస్సుని నీపై నిలబెట్టే స్థితి కలుగుతుంది. ఆ నియమములలో ఏది తప్పినా కూడా మనస్సు చెదురుబాటుకు లోనవుతుంది. భక్తికి అలా కాదు. భక్తితో మైమరచి నిన్ను పాడేలాగా పరవశించేలాగా అనుగ్రహించు. అలాగే శక్తిని ప్రసాదించి నియమ నిష్ఠలతో మనస్సును స్వాధీనం చేసుకుని ఏకాగ్రతతో నీ పాద పద్మములపైన కేంద్రీకరించి దృష్టిని నిన్ను అలా ఆరాధించేందుకు గాను శక్తిని నాకు ప్రసాదించు. శక్తినొసంగుమయ్య మనసా భజించి కృతార్థనౌటకున్. యుక్తినొసంగుమయ్య తమయున్కి నిగన్గొని దాపుసేరగన్. భక్తిని ప్రసాదించటం, శక్తిని ప్రసాదించటం మాత్రమే కాదు, యుక్తిని ప్రసాదించు. ఈ యుక్తి ఎటువంటిదంటే ఈ ప్రజ్ఞ లౌకికమైన ప్రజ్ఞ కాదు. ఏదో కుటుంబ పోషణకో తన యొక్క అవసరములకో భోగములకో ప్రయత్నం చేసేందుకు కావలసిన యుక్తి కాదిది. యుక్తినొసంగుమయ్య తమయున్కిని కన్గొని దాపుసేరగన్. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఈ పరమాత్మ యొక్క ఉనికిని కనుగొని దాపుసేరగన్. ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళటం మహా యోగీశ్వరులకు మాత్రమే సాధ్యమయ్యేది. అది కూడా కష్టసాధ్యం. పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎవరు చెప్పగలరు? ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నవాణ్ణి ఎక్కడికి అక్కడే తాను పూజించి అక్కడే చేరుకోవచ్చు. అది తెలియాలి. అంటే తానున్న చోటనే పరమాత్మని దర్శించేటువంటి స్థితి తనకు రావాలి. కనుక అటువంటి యుక్తి, ఆ ప్రజ్ఞ నిరంతరము కూడా తనను తాను సర్వసమర్పణ చేసుకుని శరణాగతి చెంది ఆ పరమాత్మతో అనుసంధానమైతే తప్పితే అక్కడకక్కడే ఆ పరమాత్మని చూడగలిగినటువంటి స్థితి ఉండదు. కనుక అటువంటి ప్రజ్ఞను నాకు ప్రసాదించు. యుక్తినొసంగుమయ్య తమయున్కిని కన్గొని దాపుసేరగన్. ముక్తినొసంగుమయ్య మరి పుట్టువుబాయగా శ్రీజనార్దన. మళ్ళీ ఎటువంటి జన్మని ఎత్తకుండా మోక్షస్థితిలో ఉండేలా నన్ను అనుగ్రహించు అంటూ ఆ జనార్దన స్వామిని భక్తి మార్గముతో, కర్మ మార్గముతో, జ్ఞాన మార్గముతో, సర్వసమర్పణ బుద్ధితో ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారి జనార్దన శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. సహజసిద్ధంగా బుధవారం అనగానే విఘ్నేశ్వరుని యొక్క పూజ గుర్తుకొస్తుంది. విఘ్నేశ్వర స్వామిని ఎవరైతే బుధవారం నాడు దేవాలయానికి వెళ్ళి ఆయనకు 3 ప్రదక్షిణాలు చేసి 9 గుంజీలు కానీ 21 గుంజీలు కానీ తీసి ఆ దేవాలయ పరిసర ప్రాంతంలోనే కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే, అలా కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా ప్రీతివంతం ఆ యొక్క స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతికి. అలా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి స్వామికి నమస్కృతాంజలి గడించినట్లయితే
విద్యా వినయ సంపత్తితో పాటు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి లేక నిరుద్యోగ సమస్య నివారణ ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే ఏ పనికి ఏ కార్యక్రమానికి మనం బయలుదేరే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధన చేసి బయలుదేరాలి. విఘ్నేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి ఆరాధనలో ప్రముఖ పాత్ర వహించింది గరిక. 21 గరికతో కనుక స్వామిని అష్టోత్తరనామాలతో పూజ చేసి ఆ స్వామికి గుంజళ్ళు తీసి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ నైవేద్యంగా సమర్పించి గనక మీ కోరికను గనక విన్నవించుకున్నట్లయితే ఆ కోరికలను నెరవేర్చేటువంటి అద్భుత తత్వం గణేష ఆరాధనలో దాగిన లక్షణంగా మనం గ్రహిద్దాం. అందుకే ఏ పనికి బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే ఓం గం గణపతయే నమః అంటూ బయలుదేరాలి ప్రతి ఒక్కరూ కూడా. కార్యక్రమాల్లో విఘ్నం రాకుండా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ స్వామిని ఆరాధన చేసి తరించాల్సిన పరిస్థితి. ప్రస్తుత నవీన సమాజంలో కూడా అనుక్షణం మనం మన పనులు సక్రమంగా నెరవేరడానికి విశిష్టవంతమైనటువంటి దైవారాధనలో ప్రముఖ స్థానాన్ని పొందింది గణేష ఆరాధనే. ఏ వ్యక్తి అయితే గణేష ఉపాసన చేస్తాడో లేక నిత్యం గణేషుని ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో చక్కటి కార్యాచరణ, చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6:22 తిథి తదియ రాత్రి 11:19 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 10:11 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:37 వరకు, మరల తెల్లవారుజామున 5:21 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:45 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:37 వరకు, మరల తెల్లవారుజామున 4:21 ప్రారంభమై 6:06 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:45 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 5 గంటల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం బుధవారం కాబట్టి బుధుని యొక్క అనుగ్రహం కోసం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం అనే మంత్రం ద్వారా సకల విజయాలు, క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం ద్వారా సకల ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. విశేషించి బుధుని యొక్క దోషం కలిగినటువంటి వారు బుధ దోష నివారణార్థమై శంకరునికి పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం చాలా మంచిది. ఇక మరో విశేషం, వాస్తవ స్థితిలో ఆలోచన చేసినట్లయితే
అప్పు కావాల్సి వస్తే సోమవారం స్వీకరించాలి. అప్పు తీర్చడం అనేది మంగళవారం చేసినట్లయితే తొందరగా అప్పులు తీరిపోతాయి. నదేయం బుధవాసరే, బుధవారం మాత్రం ఇవ్వకూడదు అనే భావన కనిపిస్తోంది. అంటే బుధవారం నాడు అప్పు ఇవ్వడము మంచిది కాదు, అప్పు తిరిగి తీర్చడము మంచిది కాదు అని అర్థం. ఈ అంశములను కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మంగళవారం నాడు తీర్చడమే మంచిది అనేటువంటి విషయంతో పాటుగా బుధవారం నాడు తీర్చకపోవడము ఇవ్వకపోవడము రెండూ మంచివే అనే విషయాన్ని కూడా గ్రహించాలి. నేటి ఆణిముత్యాలు. ఉన్నతత్వాన్ని సూచించేది మౌనమైతే శబ్దం చేయడం అల్పత్వాన్ని సూచిస్తుంది. పాదాలను అలంకరించే మంజీరాలు చప్పుడు చేస్తాయి, కానీ కంఠంలో భాషించే హారం శబ్దం చేయదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెబుతూ చేతలలో చూపకపోతే గుడ్డివాడు వెలుతురు గురించి మాట్లాడినట్లుంటుంది. దండనీతి ధర్మశాస్త్రానుసారత, నీ ఇచ్ఛానుసారత కాదు, ధర్మశాస్త్రానుసారం దండనీతి చేయి. కోశస్య సంగ్రహ కార్యో, ఖజానా నిండాలి చక్కగా, అది రాజు యొక్క కర్తవ్యం. అది కూడా దేనితో నిండాలి? న్యాయాగతస్య, గొప్ప మాట అన్నాడు. న్యాయముగా సంపాద్యన ధర్మంతో నిండాలి. ఎంత గొప్ప విషయం. ఇలా చాలా చాలా బోధించాడు. మనం కొన్ని చెప్పుకున్నాం, ఈ కాలానికి కూడా పనికొచ్చేది. ఇవి బోధించి ఇప్పుడు పట్టం కట్టాలి. అంటే ఇవి తెలిసి చేస్తాను ఒప్పుకో. వెంటనే నమస్కారం చేశాడు. అతనికి సింహాసనం మీద కూర్చోబెట్టి సాక్షాత్ వశిష్ఠుల వారే కిరీటం పెట్టారు. ఇక్కడ ధన్యుడయ్యాడు. ఎవరైనా? త్రిశంకుడు. త్రిశంకుడే పేరు మిగిలిపోయింది, బాగుందిలేండి. ఇక్కడ యదైవ ఉపాసితా దేవి భక్త్యా సత్యవ్రతేన తయా ప్రసన్నయా రాజన్ దివ్యదేహ కృతక్షణాత్. అమ్మవారు ఉపాసన వల్ల త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే. ఎముకల్లో, రక్తంలో, చర్మంలో పేరుకుపోయిన పాపాలని దహనం చేసింది ఆ తల్లి. అందుకే దివ్యదేహం లభించిందయ్యా. అలా ఉన్నాడు. అటువంటి ఆయన ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో వెంటనే అరుణుడు ఇంకా ధర్మబద్ధంగా పాలించుకొని అరణ్యానికి వెళ్ళిపోతానన్నాడు. ఎంత నిస్వార్థం చూడండి ఇక్కడ. అంతేగాని ఎలా కూర్చున్నాం కదా కొన్నాళ్ళు రెస్ట్గా సుఖాలు అనుభవిద్దాం అనుకోలేదు. అంటే అప్పుడు పాలకుడు సింహాసనం ఎక్కే ముందే ఎప్పటికో అప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుని ఉంటాడు. అది త్యాగం తెలుసుకోండి. ఇక్కడ ధర్మరక్షణకు కావాల్సిన బాధ్యత పెట్టి ఇంకా అవే పట్టుకుని వేలాడకుండా, ఎందుకంటే పిల్లాడు తన పాలన తను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంత బహిర్ముఖత్వం తగ్గించుకుంటే అంత పైకి వెళతాం. పెద్దవుతున్న కొద్దీ కావలసింది ఇది. సరే, మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటికీ అంతర్ముఖత్వం ఎప్పుడు, సత్యాన్వేషణ ఎప్పుడు, ఇది ఆలోచించవలసింది. ఎప్పుడు బహిర్ముఖత్వమే. అది చెప్పడం. ఆ మహానుభావుడు కొడుక్కి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళండి ఇలాంటివి క్యారెక్టర్స్ అంటే. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ని యుగాల క్రితమే చూపించిన మన పురాణాలకి, మన ఋషులకి నమస్కారం చేస్తాం. పాలకుడు ఎలా ఉండాలో ఎంత అద్భుతంగా చెప్పాడు. తర్వాత ఈయన గారు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఈయన ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. ఆ మాట మాత్రం గట్టిగా చెప్తున్నాడు వ్యాసుల వారు. ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. ఆయనకు ధర్మపత్ని ద్వారా అమ్మవారి అనుగ్రహం వల్ల సత్సంతానం కలిగింది. తస్య పుత్రో బభూవాథ, పుత్రుడు కలిగాడు. ఎవరయ్యా అంటే హరిశ్చంద్ర సుశోభన, ఆయన కొడుకు హరిశ్చంద్రుడు కలిగాడు. ఇక్కడ లక్షణై శాస్త్రనిర్దిష్టై సంయుతశ్చ అతిసుందర, అతడు శాస్త్రము చెప్పిన సర్వలక్షణములతో కూడినటువంటి వాడయ్యా అన్నాడు. అంటే అంత చక్కటి పుట్టుక, సులక్షణములతో కూడినటువంటి వాడు. అంతేకాదు అతిసుందర, అటువంటి వాడు. ఆయనకి యుక్త వయస్సు వచ్చినప్పుడు విద్యాభ్యాసము మొదలైనటువంటి చేత శిక్షితుడయ్యాక రాజనీతి శాస్త్రం బాగా నేర్చుకున్నాడు. ధర్మము, నీతి ఇత్యాదులన్నింటిలో ప్రవీణుడయ్యాడని తెలిసాక కనీసం ఇలాంటి కథలు చదివేటప్పుడైనా మన దేశం ఎంత జ్ఞానప్రధాన దేశం ఆలోచించామా? అవతలవాడు అక్కడ కూర్చొని దగ్గితే వాడు జబ్బు ఏ స్థాయిలో ఉందో చెప్పగలిగే వైద్యశాస్త్రం భారతదేశంలో ఉంది తెలుసా? క్రింద ఏ ఆధారం ఉందో కూడా తెలియనంతగా ఆకాశాన్ని అంటుకున్నంత రాతి స్తంభాన్ని నిలపగలిగే ఆర్కిటెక్చర్ ఈ దేశంలో ఉంది తెలుసా మీకు? మన దేశం ఏమిటి? ముందు అది కలగాలి. జ్ఞానం ఏమైపోయింది?
ఈ కథలు వినేటప్పుడైనా చూడండి, అప్పుడు వీధులు ఎలా ఉన్నాయో వర్ణిస్తారు, ఇళ్ళు ఎలా కట్టారో వర్ణిస్తారు, ఎన్ని అలంకారాలు కట్టారంటే అప్పటికే జాతి నాగరికంగా ఎంత అభివృద్ధి సాధించిందో ఆలోచించరే మీ పిల్లలకి చెప్పరే. మొత్తానికి లక్షణై శాస్త్రనిర్దిష్టై యువరాజసుతం కృత్వా, వాడు అన్ని విధాల యోగ్యుడై విద్యలో ఆరితేరేటప్పుడు వాడిని అక్కడ పెట్టి త్రిశంకువు, నాయన నువ్వు చక్కగా పాలన చేయి, నా పరం కోసం నేను చూసుకోవాలి కదా అని బయలుదేరాడు. ఏవో ఇన్నాళ్ళు ఏ అమ్మవారి దయ తలచిందో, ఎందుకంటే అనుగ్రహంకైనా వీడు చేసిన తపస్సు కొంతకాలం ఉందేమో, తర్వాత ఏం జరిగిందో చూడండి. వాడికి బ్రహ్మజ్ఞానం ఇవేవీలో, కానీ తపన పడ్డాడు, పాపం పోయింది, చక్కగా పాలన చేశాడు. వాడికి చక్కగానే అలాగే కొనసాగించుంటే మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళేవాడు. కానీ వీడికి బుద్ధి పుట్టింది. వెంటనే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ రాజన్ మానుషదేహేన స్వర్గే వాస, నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుంది అన్నాడు. అది చేసిన తప్పు. వీళ్ళు గురుగారిని అడిగాడు, అది కొంచెం మంచి పని. వెళ్ళి అడిగాడు, ఈ శరీరంతో వెళ్ళాలండి, ఇదేం కోరికయ్యా అని. ఏం మా నాన్నగారు వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేదు, వెళ్ళారు కానీ ఈ శరీరంతో వెళ్ళలేదు. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలండి, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. ఇది మనం తెలుసుకోవాలండి. దేవతలు స్వర్గం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలంటే నువ్వు కానీ పుణ్యకర్మలు చేసుకుంటే ఈ దేహం విడిచిపెట్టాక నీకు భోగదేహం ఇచ్చి వాళ్ళు స్వర్గాన్ని తీసుకెళ్తారు. కానీ ఈ దేహం ఇందుకు పుట్టలే, ఇట్ ఈజ్ మెంట్ ఫర్ దిస్ ఎర్త్. ఇది పుట్టింది ఇక్కడ కోసం, ఇక్కడ కర్మ చేసుకోవడానికి, ఇక్కడ సుఖాలు దుఃఖాలు అనుభవించడానికి ఈ బాడీ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాలంటే దీంతో లేదు. అలా ఇక్కడ కొన్న పుణ్యానికి ఈ దేహం పోయి మరొక దేహం వస్తేనే కానీ అక్కడికి వెళ్ళలు. ఇది చెప్పాడండి. ఇంత తెలుసుకోవాలి. మనం మనకు తెలిస్తే స్వర్గం అంటే ఏంటి, భూమి అంటే ఏంటి, ఎవడు ఎలా వెళ్తాడో తెలియాలి. మీ నాన్న కూడా మోక్షం పొందాడో స్వర్గం పొందాడో వదిలి ఇక్కడ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మంచి పనులు చేస్తే స్వర్గం, చెడ్డ పనులు చేస్తే నరకం. రెండు కలిపి చేస్తే భూమి. అంతేకాదు అసలు పుణ్యానికి పాపానికి కూడా అందనది ఒకటి ఉంది, మోక్షం. కానీ నువ్వేమిటి దేని గురించి చూడండి ఇక్కడ గమనించుకోవాల్సింది ఇక్కడ. కానీ కనీసం స్వర్గానికైనా వెళ్ళగలగల కదా. నువ్వు పాపం పుణ్యం వల్ల అక్కడ దాకా వచ్చావు, శరీరం పోతే వెళుతుంది. కానీ ఇలాంటి పాడు బుద్ధులు మాత్రం వద్దు. మరి మా నాన్న వెళ్ళేలా, మీ నాన్న ఎలా వెళ్ళాడు, అక్కడికి వానప్రస్థంలో వెళ్ళి సాధన చేశాడు. ఆయన అలాగే మహావైరాగ్యంతో కూడి దేహాత్మభ్రాంతి విడిచిపెట్టి బ్రహ్మజిజ్ఞాసకు చేరితే అతను జీవన్ముక్తుడైనా కావుతాడు, లేదా క్రమముక్తినైనా పొందుతాడు, లేదా పుణ్యాలు చేశాడు కనుక స్వర్గానికి వెళ్తాడు. ఏదైనా ఈ దేహంతో కాదు కదా నాయనా, ఇది తెలుసుకో ఇక్కడ. కాబట్టి అప్పుడు దొరుకుతుంది, కానీ ఇప్పుడొద్దు. మృతస్య ధ్రువస్వర్గ కథిత పుణ్యకర్మణ, పుణ్యకర్మల చేత మరణించిన వాడికి స్వర్గం వస్తుంది. ఇది శాస్త్రం. అంతేగాని స్వర్గం అనగానే సుఖాలని, అప్సరసులు బలి తిరుగుతూ ఉంటారని, అక్కడేదో ఉద్యానవనాలు ఉంటాయి, భోగాలు ఉంటాయనేటువంటి పిచ్చి ఆశ పట్టుకుని నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అంటే ఈ దేహంతో స్వర్గసుఖం అనిపించాలనుకుంటున్నావు. తప్పు నాయన, తప్పు. ఇప్పుడు దీనితో నువ్వు చక్కగా పుణ్యకర్మలు చేసావు, బాగుంది, నీ పాపాలను అమ్మవారు తీసేశారు, ఇంకా పుణ్యాలు చేయి, స్వర్గాలకు వెళ్తావు. కానీ దీంతో వెళ్ళలేవు సుమా అని అనగానే, మీకు చాలా యజ్ఞాలు తెలుసు కదండి, తపస్సులు తెలుసు కదా, ఏదో యజ్ఞం చేసి పంపించలేరే ఏమిటి అన్నాడు ఇక్కడ. ఇదొకటి. పంపించగలడా వశిష్ఠుడు? పంపలేడా? పంపడు. అర్థమైంది కదా, పంపడు. ఎందుకంటే గలను వేరు, చేయడం వేరు. ఆయన చేయగలడు, వీడికి ఎందుకు చేయాలి? అదొకటి ఉన్నది ఇక్కడ. వీడు అర్హతకు తగ్గట్టు చేస్తారు. మహాత్ములు చెయ్యగలిగి కూడా చెయ్యరు, ఎందుకంటే వీడికి అర్హత లేదు కనుక. అది చూస్తారు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, ఎందరు ఋషులు ఉన్నారు కదండి, మొత్తం మార్చేవచ్చు కదా అని. వాళ్ళకి ఏం పట్టింది? నీ కర్మ నువ్వు అనుభవించా, నీ కర్మలో వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటారండి? ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వాళ్ళు చేయగలచ్చు కానీ చెయ్యరు. అందుకని నేను పాపాత్ముడు కదా, నేను యజ్ఞం చేయించేసి తీసేస్తాను అందరూ తెలుసుకోండి. వాడు పాపం అనుభవింపజేయాలి, తర్వాత వాడికి క్షోభపడాలి, అప్పుడు అమ్మవారు గురువు అనుగ్రహిస్తారు. అంతే తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఊరికి నేనా, ఇది తెలుసుకోవాలి. అందుకు చెయ్యగలనా లేదా అనవసరమయ్యా, చెయ్యకూడదయ్యా అన్నాడు ఇక్కడ. గొప్ప విషయం ఇక్కడ. అప్పుడు మాట అన్నాడు, నత్వం యాజేసే బ్రహ్మన్ గర్వావేశాశ్చమాం యది. వీడు నెగిటివ్ థాట్ ఎంత చూడండి. నీకు ఇంకా నా కడుపులో నా మీద కోపం పోలేదయ్యా, నీకు బాగా కోపం. ఎందుకంటే పూర్వం అన్నీ మనసులో పెట్టుకున్నాను. రెండు, ఋషిననే గర్వం నీకు ఎక్కువ. చూడండి గురువుతో ఎలా మాట్లాడుతున్నాడు. గురువు దగ్గర వినయం లేకపోతే వాడిని ఎవరు తరింపజేస్తారండి? గర్వావేశాశ్చ, నీ గర్వము ఆవేశం ఎక్కువ. ఋషి అంటే నువ్వు ఒక్కడే అనుకున్నావా? ఈ పాడు గురువు ఇంకోడు ఎక్కడ దొరకడా ఏంటి? దక్షిణ ఇస్తే ఆవిడేం దొరుకుతాడు అని. అన్యం పురోహితం కృత్వా యక్షేహం కిల సాంప్రతం. మరొకడిని ఎవడినైనా పురోహితుడు తీసుకుని యజ్ఞం చేస్తున్నాడు. అది ఇంటి పురోహితుడు, గురువు, ఇన్నాళ్ళు వంశాన్ని రక్షించినవాడు, వీళ్ళు అడవులు పట్టిపోతే దేశాన్ని కాపాడినటువంటి మహాత్ముడు, బ్రహ్మర్షుల్లో ఆది అయినటువంటి మహాత్ముడు, వాడితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మాటలు ఎప్పుడు వస్తాయంటే వినాశకాలే, మరొకటి లేదు ఇక్కడ. అన్యం పురోహితం కృత్వా యక్షేహం కిల సాంప్రతం తచ్చుత్వా వచనం తస్య వశిష్ఠ కోప సంయుత.
ఓరి పాపాత్ముడా, పిశాచమయ్య ఇంకా పోలే. చూస్తూ చూస్తూ ఉండగా అతను వేసుకున్న పూలమాల నల్లబడిపోయింది. కుండలే స్మమయే వాపి జాతే తస్య చ తత్క్షణాత్. ఒక్కసారిగా చెవులకు పెట్టుకున్న బంగారు కుండలలో మట్టి కొట్టుకుపోయి మట్టిగా మారిపోయి మొత్తం నల్లగా మారిపోయాడు. దివ్యదేహం పోయింది. అదేనండి, గురువు కోపగించుకుంటే భగవంతుడు కూడా రక్షించలేడంటే ఇది. ఇక్కడ ఏదో అప్పుడు పశ్చాత్తాపడి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందో చూడండి, దుర్బుద్ధి. అందుకే పాపాత్ముడు కొన్ని కారణాల వల్ల తత్కాలంగా మంచివాడైనా తొందరపడిపోకండి. మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ అదే అవుతాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అదే జరుగుతోంది. ఇక్కడ వెంటనే మారిపోయింది మార్పు మొత్తం కూడా. దీన్ని బట్టి వశిష్ఠుడికి అంత కోపమో అనుకుంటున్నారేమో. కాదు, ఈ దుస్థితికి ఇది గతి అని చెప్పాడంతే. ఇక్కడ శాపం అంటే అది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషిరుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన యజ్ఞయాగాదులు చేసి దేవరుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత భాగవతాది గ్రంథములను, రామాయణం మొదలైనవి చదువుకుని ఋషిరుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణం అని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగ భాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఒక్కటే కారణం, ఆమె లేని నాడు నువ్వు ఓ పురాణం చదువుకోవడానికి, గాయత్రీ మంత్రం చేసుకోవడానికి, ఓ దేవాలయంలోకి వెళ్ళడానికి నీ వశం కాదు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు సాకలేవు, నీ భార్య సాకుతోంది. మహాతల్లి ఆవిడ పాలిచ్చి పోషించింది, ఆవిడ అన్నం పెట్టి పెంచింది, ఆవిడ స్నానం చేయించింది, ఆవిడ వంశాన్ని పెంచుతోంది. నువ్వు సంతోషంగా కార్యాలయానికి వెడుతున్నావు, గుడికి వెడుతున్నావు, లేకపోతే దేవతార్చనకి వెడుతున్నావు, ఇవి చెయ్యగలుగుతున్నావు. నీకు ఆమె సహకరించింది కనుక ఆయన చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వేస్తారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు పిల్లనిచ్చేటప్పుడు. పిల్లనిచ్చేటప్పుడు చూడవలసింది ఏది అంటే, ఆ పిల్ల యొక్క జీవుణ్ణి ఉద్ధరించగలరా పురుషుడు.
పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి యొక్క ఇల్లాలు, ఆ భక్తి తత్పరుడు ఒకేసారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆమె ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఆయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పరమభక్తి తత్పరుడై ఆయన్ని సేవిస్తోందంటే ఆమెకి కూడా భక్తి ఉంటుంది. ఉన్న కారణం చేత ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, రామనామం చెప్పిందన్న పుణ్యం ఆవిడ ఖాతాకే వేస్తారు, భర్తకి వేయరు. ఇంకా ఎందుకు వెయ్యరంటే భర్తకి ఉపచారములన్నీ చేసి ఆమె పుణ్య సముపార్జన చేసుకుంది, అది ఆమెకే. భర్త గారు చేసుకున్నది ఆమె సహకారం వల్ల చేశాడు, అందుకని ఆయన పుణ్యంలో సగం ఆవిడికి ఎడుతుంది, ఆవిడ దీనికి రాదు, అందుకే ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. ఈ జన్మలో ఒక మహాభక్తుడైన వాడికి ఇల్లాలైన కారణం చేత జీవుడు విశేషమైన అభ్యున్నతిని పొందేస్తాడు. ఆ పత్ని యొక్క శరీరాంతర్గతమైనటువంటి జీవుడు అంత గొప్ప పుణ్యాన్ని జీవుడికి కట్టబెట్టగలిగినటువంటి అధికారమును పొంది ఉంటాడు. కాబట్టి పురుషుడు ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానం. అది అద్భుతమైన మాట శాస్త్రంలో. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి, ఎవరో ఒక అనకూడని మాట అననివ్వండి, దానివల్ల మనస్సు కదిలిపోనివ్వండి, ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది. భార్యాస్థానము చేత పురుషుడు శాంతి పొందుతాడు. ఎంత బడలిపోయినా భార్య దగ్గర మాత్రమే శాంతి పొందుతాడు. భార్య వలననే పుణ్యార్జన యజ్ఞయాగాది క్రతువుల యందు. అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎలా పడితే అలా దంపతులుగా అవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. దంపతులుగా ఎవరు ఉండాలి చెప్పగలిగినటువంటి వాడు తండ్రి మాత్రమే. ఆత్మావై పుత్రనామాసి, తన కొడుకు ఎలా ఉంటాడో లెక్కగట్టగలిగిన వాడు తండ్రి ఒక్కడే. నా కుమారుడికి ఈమె మాత్రమే కోడలిగా తగినది, ఈమెని భార్యగా చేయవచ్చు, తండ్రి నిర్ణయం చేస్తాడు. దంపతుల మధ్య జీవనంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఏదో ఒక సమస్య వచ్చింది, దాన్ని దిద్దుకోగలిగిన ప్రజ్ఞ ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? భర్త దగ్గర ఉండాలి. తన భార్య వలన తనకేదో కష్టం కలిగింది, పురుషుడు ఏ కారణం చేత దానిని ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు, నిషిద్ధం. ఎందుచేత అసలు భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకునే అధికారం మూడోవాడికి లేదు, వాడి ధర్మం పోతుంది. ఆ పరిణతి పురుషుడికి ఉండాలి. అది ఎంత పెద్ద తప్పవనివ్వండి, ఓర్చి దిద్దుకోవాలి తప్ప ఆమెని విడిచిపెడతానన్న మాట అనడానికి అధికారము లేదు. ఎంత పెద్ద తప్పవనివ్వండి, సంస్కరించుకుంటాడు భర్త, భరిస్తాడు. కాబట్టి భర్త ఆమె యందు దోషం వస్తే ఆ దోషం దిద్దుకునేటట్టుగా అవకాశం ఇస్తాడు, ఆమెకి ఆదేశం ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు, చేసి దిద్ది మళ్ళీ స్వీకరించాలి తప్ప, పక్కన స్థానంలో కూర్చోపెట్టుకోవాలి తప్ప ఈమెని నేను విడిచిపెట్టేశాను అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. దాంపత్యమనేటటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో శ్రీరామాయణ కావ్యాంతర్గతమైనటువంటి దాంపత్యములను పరిశీలనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తల మీద. భర్త తనకన్నా పెద్దవాడు, తనకన్నా పెద్దవాడైనటువంటి భర్త తల మీద ఆడది సుముహూర్త సమయంలో తల మీద చెయ్యి పెట్టచ్చా? పెడుతుంది. పెట్టి జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒండొరలు శిరస్సు ఉంచుకుంటారు. దేని కొరకు ఉంచుతారో తెలుసా? బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది, దాన్ని నివేదన చేయకూడదు. యథార్థానికి నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిది ఏది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
త్రివిక్రమాయ నమః. నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, స్వయంభువుడైనటువంటి బ్రహ్మదేవుడే లోకాల ధర్మానికి కారణము. ముందుగా ఆయనకు నమస్కరించి సాక్షాత్తు శ్రీహరి ముఖం నుండి నేను నిన్ను సనాతన ధర్మం గురించి నీకు చెబుతున్నాను విను అంటే, శ్రీహరి ముఖం నుండి నేను విన్నటువంటి, నేనేం విన్నానో స్వామి నుంచి సనాతన ధర్మం గురించి నీకు చెబుతున్నాను విను. శ్రీమన్నారాయణుడు తన అంశ అయిన నరుడితో కలిసి భూమిపై అవతరించాడు. నరనారాయణ దక్షపుత్రిక అయిన మూర్తి ధర్ములనేటువంటి దంపతులకు ఆయన పుత్రుడై జన్మించి లోక కళ్యాణం కోసమై బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. ధర్మమూలం హి భగవన్ సర్వవేదమయో హరి స్మృతంచ తద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. ధర్మానికి మూలము సకల వేద స్వరూపుడైన శ్రీహరి భగవానుడు. ఆ వేదాలను తెలిసిన మహర్షులు స్మృతులు. ఏ కర్మను ఆచరించటం వలన అంతఃకరణము ప్రసన్నమవుతుందో అటువంటి కర్మ ఈ మూడు కూడా ధర్మానికి మూలము. ప్రమాణము, సత్యము, దయ, తపస్సు, బాహ్యాంతరాలలో శుచిగా ఉండటం, సహనం కలిగి ఉండటం, ఆత్మానాత్మ వివేకము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, వేదాధ్యయనము, కపటం లేని వ్యవహారము, లభించని దానితో తృప్తి పడటము, ఏది లభిస్తుందో దాంతో అంతటా సమానంగా ఈశ్వరునే దర్శించే మహాత్ములను సేవించటము, ఇంద్రియ భోగాలకు చెందిన కర్మను క్రమంగా విడిచిపెట్టటము, మానవులు చేసే లౌకికములైన ప్రయత్నాలన్నీ నిష్ఫలాలు అనేటువంటి సత్యాన్ని దర్శించటం. జరిగేదంతా కూడా ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుంది అనే దృఢమైన నమ్మకము, మౌనవ్రతాన్ని పాటించటము, ఆత్మచింతన చేయటము, ప్రాణులకు వాటి యోగ్యతకు తగినట్లుగా అన్నపానాలు మొదలైన వాటిని పంచి ఇవ్వటము, అన్ని ప్రాణులను విశేషించి మానవులను ఆత్మస్వరూపులని, ఈశ్వర రూపాలని భావించటం, మహాత్ములకు పరమలక్ష్యమైన శ్రీహరి యొక్క లీలలను వినటము, కీర్తించటము, స్మరించటము, ఈశ్వరుని సేవించి పూజించటము, నమస్కరించటము, దాస్యము చెయ్యటము, స్నేహభావం కలిగి ఉండటము, తనను తాను ఈశ్వరుడికి సమర్పించుకోవటము అనేటువంటి ఈ 30 లక్షణాలు కలిగి ఉన్నది ధర్మము. ఎంత చూసారా ధర్మం అంటే ఏమని? ఏదేదో చెప్తున్నారు. ధర్మం అంటే ఇన్ని కావాలా? మనం ఇంకో పారు విందామా? ఏమిటి ధర్మం అంటే ఏమిటి అని చెప్పేసి. కానీ ధర్మానికి ఇవి మూలము అని చెప్పుకొని వచ్చారే భాగవతంలో. సకల వేద స్వరూపుడైన శ్రీహరి భగవానుడు, ఆ వేదాలను తెలిసిన మహర్షులు స్మృతులు, ఏ కర్మను ఆచరించటం వలన అంతఃకరణం ప్రసన్నమవుతుందో అటువంటి కర్మ ఈ మూడు కూడా ధర్మానికి మూలము. ప్రమాణము, దీంట్లో సత్యము, దయ, తపస్సు, బాహ్యాంతరాలలో శుచిగా ఉండటము, సహనము కలిగి ఉండటం, ఆత్మానాత్మ వివేకము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, వేదాధ్యయనము, కపటం లేని వ్యవహారము, లభించిన దానితో తృప్తిపడటము, అంతటా సమానంగా ఈశ్వరుడనే దర్శించి స్వామినే దర్శించే మహాత్ములను సేవించటము, ఇంద్రియ భోగాలకు చెందిన కర్మను క్రమంగా విడిచిపెట్టటం, మానవులు చేసే లౌకికములైనటువంటి ప్రయత్నాలన్నీ నిష్ఫలాలు అనే సత్యాన్ని దర్శించటం. జరిగేదంతా కూడా
ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుంది అనే దృఢమైన నమ్మకము, మౌనవ్రతాన్ని పాటించటము, ఆత్మచింతన చెయ్యటము, ప్రాణులకు వాటి యోగ్యత తగినట్లుగా అన్నపానాలు మొదలైన వారిని పంచి ఇవ్వటము, అన్ని ప్రాణులను విశేషించి మానవులను ఆత్మస్వరూపులని ఈశ్వర రూపులని భావించటం, మహాత్ములకు పరమలక్ష్యమైన శ్రీహరి యొక్క లీలలను వినటము, కీర్తించటము, స్మరించటము, ఈశ్వరుని సేవించి పూజించటము, నమస్కరించటము, దాస్యము చేయటము, స్నేహభావము ఇవన్నీ కలిగి ఉండటము, స్నేహభావంతో తనను తాను ఈశ్వరుడికి సమర్పించుకోవటము అనేటువంటి ఈ 30 లక్షణాలు కలిగి ఉన్నది ధర్మము అని నిర్ణయించారు. ఇవి నిజమైనటువంటి ధర్మ లక్షణాలు, ఇవి ధర్మం యొక్క అర్థం. ఇదే సకల మానవులకు సర్వోత్తమమైన ధర్మమని మహాత్ములు చెబుతున్నారు. మహాత్ములంతా చెప్పేది మానవులైన వారికి ఇన్ని ఇప్పుడు చెప్పినటువంటి ధర్మాలే ముఖ్యమైనటువంటిది. ఈ ధర్మాన్ని పాటించటం వల్ల సర్వాత్మ స్వరూపుడైన శ్రీహరి ప్రసన్నుడవుతాడు. పరమాత్ముడి సేవ చేయటమే ఒక వృత్తి. అందుకే చూడండి, కొన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో ఆ స్వామి యొక్క ఉత్సవాన్ని మోసేవాళ్లే వాళ్ళు. వేరే వాళ్ళు మొయ్యలేరు కూడా అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలని. అందుకని అటువంటి మొయ్యలేరని ఇప్పుడు రథాలతో పోతున్నారు పాపం. కానీ పూర్వంలో మోసేవాళ్ళు ఎవరు? బ్రహ్మవేత్తలు పరమాత్ముడిని ఆహ్వానించి పరమాత్ముడికి పూజ చేసేవారు. దానికి కావలసినటువంటి వస్తు సామగ్రిని సమకూర్చేవాడు వైశ్యుడైతే, దీన్ని రక్షించేవాడు రాజు అయితే, పరమాత్ముడి యొక్క సేవా కైంకర్యాన్ని చేసేటువంటి మహాత్ముడు ఇంకొకడు 4వ వాడని చెప్తున్నారు. వివిధ రకాల వ్యవసాయము మొదలైనవి. 2 శాలీనము అంటే యాచించకుండా దానంతట అతిగా లభించిన దానితో జీవించటము. యాయవారం అంటే ప్రతిరోజు బియ్యము మొదలైన వాటిని యాచించి వాటితో జీవించటము. శిలోంఛనం అంటే రైతుల ధాన్యాన్ని మార్చేటప్పుడు క్రింద పడిన గింజలను ఏరుకొని వాటితో జీవించటము. వీటిలో క్రమంగా మొదటి దానికంటే తరువాతది శ్రేష్టము అనుకొని వస్తున్నారు అని ముందు చెప్తున్నారు. త్రివిక్రమాయ నమః.